హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోములని మేమైతే మా పాత ఇంటికి వచ్చినాం. ఇక మా నానమ్మ హాయ్ చెప్పు నానమ్మ. హాయ్ అను. ఏం ఎత్తున్నాం ఈరోజు? ఏం పండుగ మన ఇంట్లో? గట్టిగా చెప్పు. ఇది ఏం పండుగ? దీపావళి. దీపావళి. ఏం చేస్తారు నీ కోడళ్ళు? కోడలు ఏం చేస్తారు? కుదిస్తారా? చెప్తానవా గిట్లే గట్లే అని? ఏ మర్చిపోతాను. నువ్వు మర్చిపోతానవా? మరి చెప్పవా మీ కోడళ్ళకు గిట్లా గట్లే అందుకనే కూర్చున్నాము చోట ఆడుతాను. గుర్తు కట్టానయా? చెప్పు మరి కోడళ్ళకి. ఇక్కడైతే మా చిన్న పిన్ని బిజీగానైతే ఏమో చేస్తుంది. ఏం చేస్తుంది అడుగుదాం, మా పిన్ని మాటల్లో విందాం. నోము పట్టువలు ఊడిస్తున్నాం. నోము పట్టువలు వాళ్ళు ఏం పెడతారు? ఆ చిన్న పట్టువలు దండలు, నోము దండలు. ఈ పెద్ద పెద్ద దాంట్లో, పెద్ద దాంట్లో చిన్న దాంట్లో లక్ష్మీదేవి పట్టవం, జక్కిడి పట్టవలో నోము దండలే పెడతాం. అవునా పిన్ని? నువ్వు వసంత్ పిన్ని ఏమేస్తున్నావు? ఇక్కడ పిన్ని అయితే అమ్మవారికి అయితే గౌరమ్మ చేస్తున్నాయి. ఇలా అవుతున్నాయి పనులన్నీ. ఆ మండపంలో పెట్టే నోము దండలు, అక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ ఆవు పాలతో మొత్తం అయితే క్లీన్ చేసి అయితే పెడతారంట. ఇవైతే మా తాతయ్య వాళ్ళ చిన్నప్పటి నుండి వస్తున్నాయంట. అట్లనే ఇక్కడ పిన్ని అదే చెప్తున్నది. అయిపోయిందా? ఏ టైంకి స్టార్ట్ చేస్తారు పూజ? 10 minutes స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఆ మండపం కింద ఉన్నాయి అన్న ఏమంటారు? దండలా? బాగానే జమ చేసిరు. ఎన్ని రోజుల నుండి అవన్నీ? తాతల కానుండా. ఆ చాట దేవుంది. ఇవన్నీ డబ్బులు వీటిలయా? కాయిన్స్ దేవుని దగ్గరే ఒక్కొక్క కాయిన్ వేస్తారమ్మా. వేస్తే అట్లా జమ అవుతుంది. ఓకే, మా పూజ కావడానికి వస్తుంది. ఇక్కడైతే మా మమ్మీ అయితే దీపం వేస్తుంది. ఈ దీపం 2 days ఉండాలి కాబట్టి ఈ పూజ అంతా రావడానికి వస్తుంది. ఇక్కడ పిన్ని వాళ్ళు పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నారు. మెయిన్ పండగలు అంటేనే ఆడవాళ్ళకి పసుపు కుంకుమలు పెట్టుకోవడం కదా. అట్లా ఇక పూజ దగ్గర పనులన్నీ అయిపోతున్నాయి. ఇక్కడ మా అక్కయ్య కూడా వచ్చింది నాతో పాటే. మా చిన్న అక్కయ్య వచ్చింది. నెక్స్ట్ నాకు కూడా మా పిన్ని పెట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే నైవేద్యాల కాడికి వెళ్దాం. ఇక్కడైతే ఏమేమి చేసిందంటే స్వీట్ రైస్, బెల్లన్నం చేసిండు. మెయిన్ కేదారేశ్వర వ్రతం అంటే బెల్లన్నం. అలాగే గుమ్మడికాయ కర్రీ స్పెషల్. అందులో ఒక 5 వెజిటేబుల్స్ అయితే అట్లా చేస్తారంట. మెయిన్గా గుమ్మడికాయ కర్రీ అండ్ ఈ స్వీట్ అన్నం 2 విస్తరాకుల్లో పెడుతున్నారు. పెట్టి దానిపైన అయితే పెరుగు, గుమ్మడికాయ కర్రీ ఇవన్నీ ముందే నైవేద్యం పెడతారు. ఎందుకంటే పూజ మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ ఎందుకు అనేసి. ఇక్కడ పిన్ని గుమ్మడికాయ కర్రీ పెడుతుంది. ఆ చాటలు కూడా 21 బెల్లప్పాలు అయితే చేస్తారు. ఆ అప్పాలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ దీపావళికి చేసుకున్నంత టేస్ట్గా మళ్ళీ మిగతా డేస్లో చేసుకుంటానైతే అసలుకే టేస్ట్ ఉంటాయి. నాకు మాత్రం చాలా ఇష్టం. ఇక్కడ చేసిన బెల్లప్పాలు అయితే బాగుంటాయి. ఇలా అయితే అవుతుంది పండగ. మా పిన్ని కూడా చెప్తుంది ఇప్పుడు గుమ్మడికాయ కర్రీ, కాకరకాయ, వంకాయ ఇవన్నీ వేసి చేస్తాం బాగుంటుంది కర్రీ అనేసి. ఇలా మొత్తం పూజకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 5 minutesలో స్టార్ట్ చేసిన అందరు రెడీ అవుతున్నారు. నాకు చాలా ఇష్టం ఈ పూజ అంటే. అందుకనే నేను వీలైతే తప్పకుండా ప్రతి దీపావళికి అయితే ఖచ్చితంగా వెళ్తా. దీపావళి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. బాబాయ్, పిన్ని, అన్నయ్య వాళ్ళు, మా పిన్ని చెల్లెళ్ళు అందరం అయితే ఇలా మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. పూజ అంతా ఒక 1 hour పడుతుంది. అంతా అయిపోయేసరికి కొంచెం ఆ బుక్ ప్రిపేర్ అయ్యి నేనైతే పూజ స్టార్ట్ చేసిన. ఈ పూజ అంతా ఎండింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ బాబాయ్
రాజిత శ్రీ రాజరాజేశ్వరి లోల రజిత శ్రీవాసారా మంగళ రమణీయవర సుందర. ఇప్పుడేమో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. హాయ్ అప్పురి. హాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ చెప్పు అందరూ. హ్యాపీ దివాళీ చెప్పరా చూడు. హ్యాపీ దివాళీ. పూజ అంతా అయిపోయి మంగళహారతి తీసుకోవడం అయిపోగానే వచ్చి అయితే తిన్నాం. అప్పటికే 10 అట్లా అవుతుంది. ఏమేమి స్పెషల్స్ అంటే గుమ్మడికాయ కర్రీ, పప్పు, కాకరకాయ సూపు, ఆలు టమాటో, స్వీట్ రైస్, బెల్లప్పాలు ఇలా చేసుకున్నాం. పూజ చాలా బాగా జరిగింది. పూజలో కొన్ని పిక్స్ దిగాము కదా, అవి ఇక్కడ పోస్ట్ చేస్తా, చూసేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.